హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాల మధ్య నెలకొన్న వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. హెచ్సీఏకు వ్యతిరేకంగా మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో సన్ రైజర్స్ ప్రతినిధులతో హెచ్సీఏ సమావేశం నిర్వహించింది. బీసీసీఐ నిబంధనల మేరకు స్టేడియం కెపాసిటీలో 10% టికెట్లను కాంప్లిమెంటరీ పాసులుగా ఇచ్చేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అంగీకరించింది. సంప్రదాయం ప్రకారం స్టేడియంలోని ప్రతి కేటగిరీలో 10% టికెట్లను కేటాయించారని హెచ్సీఏ చేసిన ప్రతిపాదనకు ఎస్ఆర్హెచ్ సీఈఓ షణ్ముగం అంగీకరించారు. అలాగే ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ, బీసీసీఐ మధ్య ఉన్నటువంటి ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు అయ్యేలా నిబంధనలు పాటించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. సంవత్సరాలుగా అనుసరిస్తున్న పద్ధతిని ప్రతి కేటగిరీలో ఇప్పుడున్న పాసుల కేటాయింపును కొనసాగించాలని హెచ్సీఏ ప్రతిపాదించింది. దీనికి ఎస్ఆర్హెచ్ సీఈఓ షణ్ముగం అంగీకరించారు. హెచ్సీఏకి 3900 ఉచిత పాసుల కేటాయింపు అనేది మారదని స్పష్టం చేశారు. ఇక స్టేడియంలో ప్రేక్షకులకు మెరుగైన అనుభవాలను ఇచ్చేలా రెండు వర్గాలు కలిసి స్నేహపూర్వకంగా పనిచేయాలని నిర్ణయించారు. దీనిపై రెండు వర్గాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య లేవనెత్తినటువంటి వివాదానికి తెరపడిందని చెప్పవచ్చు. నిన్న సుదీర్ఘంగా ఎస్ఆర్హెచ్ షణ్ముఖ్, సీఈఓ షణ్ముఖ్తో పాటు మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి దేవరాజ్, కార్యదర్శిగా ఉన్నటువంటి దేవరాజు నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశంలో పూర్తిగా ఇరు సభ్యులు కూడా తమ కొన్ని డిమాండ్స్ని వారు అంగీకరించారు. వారి డిమాండ్స్ని ఎస్ఆర్హెచ్ టీం సభ్యులు అంగీకరించారు. మొత్తం మీద ఇరు వర్గాలు బీసీఐ నిబంధనల మేరకు బీసీఐతో పాటు ఎస్ఆర్హెచ్, ఎస్సీఏ చేసుకున్నటువంటి ఒప్పందాలు, గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు మొత్తం కూడా తూచా తప్పకుండా అందరూ పాటించాలంటూ కూడా నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఇక హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అన్ని మ్యాచ్లకు అది ఎస్ఆర్హెచ్కు తాను పూర్తిగా సహకారాలు అందిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరొకసారి చెప్పింది. మరోవైపు గతంలో కాంప్లిమెంటరీ పాసులు ఏదైతే ఏ తరహాలో ఇస్తారో కెపాసిటీకి మించినటువంటి, అంటే దాదాపు స్టేడియం కెపాసిటీ 40,000 ఉంటే దాంట్లో 10% పాసులని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేటాయించాలి. అదే పాత పద్ధతిని అవలంబించాలి. ఎక్కడ కూడా దాంట్లో దాన్ని ఎక్కడ కూడా ఉల్లంఘించడానికి వీల్లేదంటూ కూడా ఆ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ కూడా నిన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సన్ రైజర్స్ టీంకి సూచించడం. దీని నేపథ్యంలో వారు కూడా పాత పద్ధతి ద్వారానే తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అధికంగా పాసులు ఇవ్వడానికి మాత్రం తాము అంగీకరించలేదు. ఖచ్చితంగా పాత పద్ధతి 3900 పాసులు ఏదైతే వివిధ కేటగిరీలకు సంబంధించిన పాసులు మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు నిన్న చెప్పడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్లో మొత్తం 9 మ్యాచ్లు ఉంటే ఇప్పటి వరకు 2 మ్యాచ్లు కంప్లీట్ అయినాయి. ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి 7 మ్యాచ్లు సంబంధించిన దాంట్లో పాత పద్ధతిని అవలంబించాలి. బీసీఐ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. మరోవైపు ఏదైతే ట్రైపాస్ ఒప్పందం, ఇవి ముగ్గురు చేసుకున్నటువంటి ఈ ఒప్పందాలు ఏదైతే ఉందో ట్రైపార్టీ ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అనుగుణంగా వీరందరూ కూడా కలిసి పనిచేయాలని ఇప్పటికే ముగ్గురు కూడా, అంటే అటు బీసీఐ కావచ్చు, మరోవైపు ఎస్సీఐ సంబంధించినటువంటి నిర్వాహక సభ్యులు కావచ్చు, మరోవైపు అటు ఎస్ఆర్హెచ్ టీం సభ్యులు కావచ్చు, నిన్న చర్చలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ చర్చలో అనేక అంశాలు కూడా పరిష్కారం చూసేందుకు వారందరూ కూడా మొగ్గు చూపారు. దీంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ టికెట్స్ వివాదానికి సంబంధించిన దాంట్లో ఇరు వర్గాల సభ్యులను, అటు ఎస్ఆర్హెచ్ టీంని, మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను కూడా పిలిచింది. కాబట్టి నిన్న చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్, నిన్న చేసుకున్నటువంటి వారికి సంబంధించిన చర్చల సఫలం సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఇరు వర్గ సభ్యులు కూడా తెలియజేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సమస్య మొత్తం కూడా ఇప్పటికే సద్దుమరిగింది. ఇక హైదరాబాద్లో జరిగేటువంటి మ్యాచెస్ ఏదైతే ఉన్నాయో 7 మ్యాచెస్ ఉన్నాయి. ఇంకా ఈ 7 మ్యాచెస్కి సంబంధించిన దాంట్లో పూర్తిగా హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రేక్షకులని ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే దిశగా అందరూ కూడా కలిసి పనిచేయాలని వారందరూ నిన్న జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం తెలిసింది. దీంతో ఈ క్రికెట్ల వివాదం అనేది తెరపడిందని చెప్పవచ్చు. హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది. దీంతో ఈ యొక్క వివాదం అయితే సద్దుమణిగింది. ఇరు వర్గాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఏ విధంగా దీంట్లో చూస్తుంది అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.